వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మోనికా, మీరు చూస్తున్నారు బ్యూటీ అండ్ స్టైల్. సో ఈరోజు వీడియో ఏంటో మీకు నా హెయిర్ చూసి, నా టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. సో ఈరోజు మనం చేయబోతున్నాం హెయిర్ స్ట్రైట్నింగ్ అనమాట. సో పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవాలంటే స్ట్రైట్నింగ్ కన్నా స్మూత్నింగ్ సేఫ్. ఏది చేసుకోవాలన్నా అట్లీస్ట్ 8,000 to 10,000 ఖర్చు అవుతుంది అనమాట. అందరూ అంత అఫోర్డ్ చేయలేరు, అంత అవసరం కూడా లేదు. దానివల్ల ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుందని కూడా టాక్ ఉందన్నమాట. సో ఎప్పుడైనా ఏదైనా అకేషన్కి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు మీరు ఇలా హెయిర్ స్ట్రైట్నింగ్ మీ చేత్తో మీరే చేసుకోవచ్చు. కనీసం మీరు దీనికోసం రాలేకన్నా టెంపరీగా హెయిర్ స్ట్రైట్నింగ్ చేయడానికి కూడా అట్లీస్ట్ ఒక 500 to 600 ఛార్జ్ చేస్తాను అనమాట. ఆ 500 to 600కి ఇంకో 200 to 300 వేసుకొని మీరే ఒక స్ట్రైట్నర్ కొనుక్కుంటే మీకు ఎప్పుడు కావాలో అప్పుడు హెయిర్ స్ట్రైట్నింగ్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఒకటి, హెయిర్ స్ట్రైట్నింగ్ ఎక్కువగా చేసుకోవద్దండి. ఇది మీ హెయిర్ని డ్యామేజ్ చేయొచ్చు. అంటే మీ హెయిర్ ఫాలికల్స్ని లోపల నుంచి కాల్చేయచ్చు అనమాట. అకేషనలీ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ అంటే, అంతకుమించి హెయిర్ స్ట్రైట్నింగ్ డైలీ చేయొద్దండి. మీరు ఎంత హీట్ ప్రొటెక్టెంట్ వాడినా కూడా మీ హెయిర్ని అది డ్యామేజ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేయడానికి వాడుతున్న టూల్ వచ్చేసి ఇదన్నమాట, ఫిలిప్స్ హెయిర్ స్ట్రైట్నర్. దీనిలో ఉన్న ఇది చాలా బాగుంది. కాకపోతే దీనిలో ఉన్న ఒకే ఒక డౌన్ సైడ్ ఏంటంటే దీనిలో హీట్ కంట్రోల్ అనేది లేదు. యాక్చువల్లీ మీ హెయిర్ అనేది 450 degrees దగ్గరకు వచ్చిన హీట్లో బర్న్ అవుతుంది. సో ఈ హీటర్ అనేది ఫ్లాట్ అయ్యన్న అంతవరకు అయితే వెళ్ళదు. 450 degrees అయితే క్రాస్ చేయదు. జనరల్లీ మీరు ఇంకేదైనా హెయిర్ స్ట్రైట్నర్ కొనుక్కున్నప్పుడు అది మీరు చూసుకోవాలి. టెంపరేచర్ సెట్టింగ్స్లో 450 degrees కన్నా తక్కువ పెట్టుకోండి. అంతకన్నా ఎక్కువలో పెట్టుకొని మీరు కానీ హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తే మీ హెయిర్ కాలిపోతుంది అనమాట. నేను చాలా స్ట్రైట్గా చేయలేదు హెయిర్ స్ట్రైట్నింగ్ని, కొంచెం వేవీగా ఉంచాను. నాకు ఇలాగే ఇష్టం అనమాట. ఇది చూడ్డానికి కూడా చాలా క్లాసీగా ఉంటుంది. సో ఇది మీరు దివాళీ వచ్చేసింది కదా, ట్రై చేయండి. అలాగే ఇప్పుడు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఎక్కడ చూసినా ఆఫర్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఈ స్ట్రైట్నర్స్ని కూడా కొంచెం తక్కువ కాస్ట్లో తీసుకోవచ్చు. నేను మీకు కొంచెం అఫోర్డబుల్గా ఉండే స్ట్రైట్నర్స్ లింక్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో హెయిర్ స్ట్రైట్నింగ్ నేను ఎలా చేశానో చూడాలంటే వీడియోలోకి వెళ్దాం. దానికి ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట కూడా కొట్టారనుకోండి, నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండొచ్చు. స్టే ట్యూన్డ్ ఇంటు ది వీడియో. ఇది నేను ఇంట్లో తయారు చేసిన DIY అలోవెరా జెల్ అనమాట. మీకు దీని రెసిపీ కావాలంటే నేను కమెంట్స్లో చెప్పండి, నేను దీన్ని వీడియో చేస్తాను. దీన్ని నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను. దీన్ని మనం హెయిర్ అంతా స్ప్రెడ్ చేస్తాం, ఒక హీట్ ప్రొటెక్టెంట్ లాగా. జనరలీ హీట్ ప్రొటెక్టెంట్స్ 500 to 600లో స్టార్ట్ అవుతాయి. అంత మనం రెగ్యులర్గా చేసుకోము, ఎప్పుడో ఒకసారి కాబట్టి మనం అంత అఫోర్డ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి అలోవెరా జెల్ని ఇంట్లోనే చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఈ అలోవెరా జెల్ని చేతులతోటి హెయిర్ మధ్యలో ఇలా లివాన్ అప్లై చేయడం చూపించాను కదా, అలా అప్లై చేసుకుంటాం అన్నమాట. హెయిర్ మొత్తం హీట్ ప్రొటెక్టెంట్లా దీన్ని వాడడం వల్ల ఆ హీట్ డ్యామేజ్ అనేది జరగకుండా ఉంటుంది. ఫ్లాట్ ఐరన్లో ఉన్న హీట్ వల్ల మీ హెయిర్ డ్యామేజ్ కాకుండా ఉంటుందన్నమాట. చాలామంది ఐరన్ బాక్స్తో కూడా హెయిర్ ఐరన్ చేసేస్తుంటారు. యూట్యూబ్లో వీడియోస్లో చూసాను. అలాంటి పనులు దయచేసి చేయొద్దండి. హాఫ్గా డివైడ్ చేసి పైన క్లిప్ చేస్తున్నాను. మిగిలిన హెయిర్ని ముందు హాఫ్ తీసుకొని ఒక చిన్న సెక్షన్ 1 inch సెక్షన్ తీసుకొని ఈ 2 parts మధ్యలో హెయిర్ని ప్లేస్ చేసి గట్టిగా ప్రెస్ చేసి పైన నుంచి కిందకి లాగితే మీ హెయిర్ స్ట్రైట్ అవుతుందన్నమాట. నేను మీకు చూపిస్తాను. చిన్న సెక్షన్ తీసుకోండి, దాన్ని కోమ్ చేయండి. స్ట్రైట్నర్ తీసుకొని హెయిర్ని స్ట్రైట్నర్ మధ్యలో పెట్టి ఇలా పైన నుంచి కిందకి మీకు ఎన్నిసార్లు సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు మీ హెయిర్ స్ట్రైట్ అయిందని మీకు అనిపించే వరకు అంటూనే ఉండండి. మనం అలోవెరా జెల్ పెట్టాం కాబట్టి హెయిర్ ఏం డ్యామేజ్ కాదు. ఇలా కోమ్ మధ్యలో పెట్టి దాని ముందు చేశారంటే హెయిర్ స్ప్రెడ్ అవుతుంది, ఇంకా తొందరగా అవుతుంది స్ట్రైట్నింగ్ అనమాట. మీకు ఫస్ట్లో అలవాటు లేకపోయినా తర్వాత ప్రాక్టీస్లో వచ్చేస్తుంది. చూసారా, హెయిర్ స్ట్రైట్ అవుతుంది. ఈ హెయిర్ స్ట్రైన్ చాలా వరకు స్ట్రైట్ అయిపోయింది. దీన్ని మళ్ళీ నేను ఒకసారి ఆయిల్ తీసుకొని హెయిర్ని మధ్యలో ఉంచి టాప్ టు బాటమ్ స్ట్రైట్ చేస్తున్నాను. ఓకే, ఇది అయిపోయింది. ఇంకో సెక్షన్ తీసుకుంటాను. ఇలాగే సెక్షన్స్ చేసుకొని సెక్షన్స్ వైజ్ డివైడ్ చేసుకొని చేస్తూ ఉంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. మళ్ళీ ఫ్లాట్ ఐరన్ తీసుకొని
దీన్ని అయన్ చేస్తున్నాను. మీకు సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు చేస్తూ ఉండండి. నేను ఇప్పుడు నా కింద పైన క్లిప్ చేసిన హెయిర్ కాకుండా మిగతా హెయిర్ మొత్తం ఇలాగే అయన్ చేస్తాను. నేను కింద సెక్షన్ మొత్తం ఫ్లాట్ అయన్ చేసేసాను. మీరు చూడొచ్చు హెయిర్ స్ట్రైట్ అయిపోయింది. ఇప్పుడు ఈ సెక్షన్ వదిలి పైన క్రౌన్ సెక్షన్, ఈ సెక్షన్కి క్లిప్ చేసుకున్నాము. పై సెక్షన్ని తీసుకొని దాన్ని మధ్యలో హాఫ్ డివైడ్ చేసి కోమ్ చేసుకున్నాము. దీనిలో కూడా ఒక సెక్షన్ని క్లిప్ అవే చేసేద్దాం, ఐరన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నా హెయిర్లో తెల్లగా కనిపిస్తుంది కదా, అది డాండ్రఫ్ కాదు, అలోవెరా జెల్. నేను అద్దంలో చూస్తే తీసుండేదాన్ని, కానీ నేను కెమెరాలో చూస్తున్నాను కాబట్టి నాకు కనిపించలేదు. ప్లీజ్ డోంట్ మైండ్. ఇప్పుడు మనం ఫ్రంట్ సెక్షన్ నుంచి తీసుకుంటే హెయిర్ కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట తర్వాత వేసుకోవడానికి. సో బ్యాక్ సైడ్ నుంచి తీసుకుందాం. బ్యాక్ సైడ్ ఐరన్ చేసి అలా బ్యాక్ వదిలేయచ్చు. ఇలా ఐరన్ చేసి ఎండ్స్లో కాసేపు స్ట్రైట్నర్ ఎక్కువగా ఉంచారనుకోండి, అది స్ట్రైట్ అవుతుందన్నమాట. ప్రాక్టీస్లో వస్తుంది. మరీ ఎక్కువసేపు ఒక దగ్గర హెయిర్ స్ట్రైట్నర్ని పెట్టకండి, హెయిర్ కాలిపోతుంది. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. ఇలా కోమ్ మధ్యలోంచి చేస్తే ఒక 2-3 టైమ్స్కి మీ హెయిర్ స్ట్రైట్ అయిపోతుంది. సో హెయిర్ స్ట్రైట్నింగ్ అయిపోయింది. ఇంకో స్టాండ్ తీసుకుంటాను. బ్యాక్ సెక్షన్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు ఫ్రంట్ సెక్షన్ తీసుకుందాం. దీన్ని ఇలా స్ట్రైట్నింగ్ తీసుకొని ఫేస్కి దూరంగా పెట్టండి. ఫేస్కి తగిలితే ఫేస్ కాలచ్చు. సో ఇలా పెట్టుకుని అలా చేయండి. ఆ పొగ ఏం లేదు, అలోవెరా జెల్లో మాయిశ్చర్ అనమాట. మనం హీట్ ప్రొటెక్టెంట్ వాడినప్పుడు భయపడాల్సిన పని లేదు. అలా అయన్ చేసి ఇప్పుడు మీరు హీట్ ప్రొటెక్టెంట్ వాడకుండా చేసినప్పుడు హెయిర్లోంచి పొగ వస్తే హెయిర్ కాలిపోతుందండి. అప్పుడు వెంటనే ఆపేయండి, స్ట్రైట్నింగ్ ఇంకా చేయొద్దు. అలా ఎండ్స్లో కాసేపు పెట్టారంటే ఎండ్లో హెయిర్ వేవీగా ఉంటుంది కాబట్టి అది స్ట్రైట్ అవుతుంది. అలా మీకు ఎన్నిసార్లు సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు చేస్తూనే ఉండండి. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం హెయిర్ తీసుకుని ఒకసారి కోమ్ చేసుకొని, మీరు సెక్షన్స్ చేశారు కదా, ప్రతి సెక్షన్ని మొత్తం కలిపి ఇలా ఇంకోసారి స్ట్రైట్నింగ్ చేశారంటే చూడ్డానికి ఇంకొంచెం బాగుంటుంది అనమాట. ఇంకొంచెం డిఫైన్డ్ లుక్ వస్తుంది. ఓకే, సో ఈ సైడ్ అయిపోయింది. నేను ఈ సైడ్ చేసుకొస్తాను. ఇప్పుడు హెయిర్ స్ట్రైటింగ్ టోటల్గా అయిపోయింది కాబట్టి నేను ఒక హెయిర్ సెట్టింగ్ స్ప్రే తీసుకుంటున్నాను క్యాట్స్ పే నుంచి. ఇది నా దగ్గర చాలా ఏళ్ళ నుంచి ఉంది, నాకు గుర్తులేదు ప్రైస్ ఎంతో. దీన్ని ఒక ఫ్లాట్ కోమ్లోకి స్ప్రే చేసుకొని ఇలా హెయిర్ని ఒకసారి బ్రష్ చేస్తే సరిపోతుంది. సెట్టింగ్ స్ప్రే ఎందుకంటే మీరు చేసిన హెయిర్ స్టైలింగ్ అలాగే ఎక్కువసేపు ఉండడానికి హోల్డింగ్ స్ప్రే అనమాట అది. తర్వాత ఇట్ సైడ్ కూడా ఇలా కోమ్ చేసేసుకుంటే మీ హెయిర్ స్టైల్ రెడీ అయిపోయింది. ఇది నాకు కంప్లీటెడ్ లుక్ అనమాట. ఎలా ఉంది, మీకు నచ్చిందా కమెంట్స్లో చెప్పండి. అండ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్. స్టే ట్యూన్డ్ అండ్ బాయ్.